తెలంగాణ బీజేపీ నాయకులు కన్ఫ్యూజన్లో కొట్టుమిట్లాడుతున్నారా? కాంగ్రెస్ బీఆర్ఎస్లపై కౌంటర్ అటాక్ చేయలేకపోతా సతమతమవుతున్నారా? ఎక్కడ వెనకబడుతున్నారో తెలుసుకోలేకపోతున్నారా? ఏం కార్యక్రమం చూడాలన్నా హస్తినా వైపు పరుగులు తీయాల్సిందేనా? లోకల్ క్యాడర్కు దిశానిర్దేశం చేసేదెవరు? అసలు తెలంగాణ కమలంలో కన్ఫ్యూజన్ గల కారణాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. పహల్గామ్ ఘటన తరువాత కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు దేశం మొత్తం మద్దతు తెలిపింది. పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఇక భారత సైన్యాన్ని అభినందిస్తూ కాంగ్రెస్ నేతలు జై హింద్ ర్యాలీలు నిర్వహించారు. ఇతర పార్టీలు సైతం పలు పేర్లతో ర్యాలీలు తీసింది. ఇక కేంద్రం నిర్వహించిన మాక్ డ్రిల్ను సైతం రేవంత్ రెడ్డి దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. అయితే కేంద్రంలో ఉన్నది బీజేపీని. మరి రాష్ట్రంలో బీజేపీ నేతలు తమ పార్టీ చేసిన ఘనతను చెప్పుకోలేక కొట్టెమిట్టిలాడుతున్నారు. కేడర్కు డైరెక్షన్ ఇచ్చేవారు కరువయ్యారంటూ గుసగుసలాడుతున్నారు. ఇక కేంద్ర మంత్రితో పాటుగా టీబీజేపీకి సారథిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు కిషన్ రెడ్డి. హస్తినాలో ఆయన బిజీగా ఉండటంతో రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దూకుడుగా రాజకీయ విమర్శలతో దూసుకుపోతూ ఉంటే బీజేపీ నేతలు మాత్రం ఆ స్థాయిలో అటాక్ చేయలేకపోతున్నారని విమర్శలు ఉన్నాయి. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. పార్టీ సంస్థాగత నిర్మాణం పేరుతో 8 నెలలుగా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు బీజేపీ. పైగా 2 ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించిన ఆ జోష్ కొనసాగించలేకపోతున్నారు బీజేపీ నేతలు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నా కాషాయ పార్టీ నేతలు మాత్రం ప్రశ్నించడం లేదు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇచ్చే మీడియా స్టేట్మెంట్స్ తప్ప క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు చేయలేకపోతున్నారని ఆ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వాళ్ళు పార్టీ పరిస్థితులపై లోలోన కుమిలిపోతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై కూడా బీజేపీ నేతలు ప్రచారం చేసుకోలేని దుస్థితి. రాష్ట్ర కాషాయి దళపతిని త్వరగా నియమించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ లాంటి వాళ్ళు అధిష్టానాన్ని బహిరంగంగానే వేడుకుంటున్నారు. అయినా పట్టించుకునే నాథులే కరువయ్యారు. తెలంగాణలో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ వచ్చిన ప్రతిసారి క్లాస్ తీసుకుని వెళ్ళిపోవడం తప్ప తీరు మాత్రం మారటం లేదు. తెలంగాణ బీజేపీ వెనుకబడడానికి కారణాలేంటో తెలుసుకోలేకపోతున్నారని కూడా విమర్శలు ఉన్నాయి. పార్టీ నేతలు చెప్పిన అంశాలు అధిష్టానం పట్టించుకోవడం లేదని, భజనలు చేసేవారికే పట్టం కడుతున్నారంటూ ఆ పార్టీ అగ్రనేతలే ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు తిప్పికొట్టలేక, అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోలేక కమలం శ్రేణులు సతమతమవుతున్నారు. పార్టీని నడిపించే నాయకుడు సరిగ్గా లేరంటూ, దిక్సూచే కరువైందంటూ కాషాయ నేతలు కుంగిపోతున్నారు. మొత్తానికి తెలంగాణ కాషాయ పార్టీలో నెలకొన్న గందరగోళానికి పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఎలాంటి స్పష్టతనిస్తుందో తెలియక క్యాడర్ ఢిల్లీ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. రైట్, ఇవి ఇప్పటికున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్